మటన్ ఫ్రై కనుక ఇలా చేశారనుకోండి, దాని టెక్స్చర్, కలర్, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అది ఎలానో చూసేద్దామా మరి. ఇక్కడ నేను 3/4 మటన్ తీసుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని ఈ మటన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మటన్ తగ్గట్టు 5 నుంచి 6 ఉల్లిగడ్డలను తరిగి పెట్టుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2.5 స్పూన్లు కారం, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీరు పోసుకోవాలి. ఎక్కువగా నీరు పోసుకుంటే వేయించేటప్పుడు చాలాసేపు పడుతుంది కాబట్టి మటన్ ఉడికేమైనా నీళ్లు పోసుకోవాలి. బాగా కలతిప్పుకొని ఒక 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికింది కదండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని నూనె పోసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉడికిస్తే వచ్చిన గ్రేవీ కాకుండా మటన్ పీసెస్ మాత్రమే ఇలా గంటతో తీస్తూ వేసుకుంటూ రావాలి. మొత్తంగా వేసి వేయించుకున్న తర్వాత మటన్ ఎర్రగా వేగినట్టు తెలుస్తుంది. అప్పుడు ఈ గ్రేవీ అంతా పోసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నీరు పోయేంత వరకు వేయించుకొని దించే ముందు 1.5 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. అంతే, మటన్ ఫ్రై రెడీ.